కూర్చుని చాలా సంతోషం. మరి చాలా కాలం క్రితం నేను ఈ ప్రాంతానికి రావాలని ఏ చర్చి వారు, కమిటీ వారు, అలాగే కువైట్లో కూడా ఆలోచించినప్పుడు నాకు బ్రదర్ ప్రకాష్ నా పేరు, అలాగే తీసేయడం మంచిది, బ్రదర్ ప్రకాష్ నా పేరు, అవి ప్లీజ్ అంటే అన్నీ అయిపోయిన తర్వాత నాకు చెప్పిన తర్వాత రావద్దన్నారు నన్ను. ఎందుకంటే నా పేరు ముందు డాక్టర్ అని లేదని, రెవరెండ్ డాక్టర్ రెవడా ఉంటుంది కదా, అది లేదని అనుకున్నారని నాకు ఒక ఆయన చెప్పినప్పుడు నేను ధన్యుడని అనుకున్నాను. మరి అది అవసరం లేకుండానే నేను ఇక్కడ రావడానికి ప్రభు ఏర్పాటు చేశారు. రాంబాబు రమణబాబు గారి ద్వారా అది స్వామి గారు నన్ను అడిగారు కదా, నేను రమణబాబుని అడుగుతాను, మీరు సమయం ఇస్తే బాగుంటుందంటే సరే అన్నాను ఎడక్కపోయి. కానీ ఇన్ని ప్రోగ్రాం పెడతారని నేను అనుకోలేదు. నేను 2 సార్లు మాట్లాడి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను. కానీ మరి రమణబాబు గారి చేతిలో పడి చిత్తయిపోయాను. రేపు 4 మెసేజ్లు ఉన్నాయనేసరికి నేను బ్రతిమాలుకున్నాను. ఈరోజు 2 మెసేజ్లు అంటే సరే అనుకున్నాను. కానీ 3 పెట్టారు, మళ్ళీ యూత్ మీటింగ్ అన్నారు. అంటే ఒక సేవకుని యొక్క తపన అది నేను ఆయనలో చూశాను. మరి ఏంటి ఇలాగ రాంబాబు రమణబాబు ఇలా చేస్తున్నాడు అని నేను స్వామి గారికి ఫోన్ చేసి అడిగితే ఆయన అంతేనన్నా వెళ్ళిన విడిచిపెట్టాడు. ఆయన ఎలాగోలాగా వాడుకుంటాడని చెప్పారు. మరి ఆ విధంగా దేవుడు మరి బ్రదర్ కూడా నాకు ఇక్కడ చూపించడం చాలా సంతోషం. మరి నాకు బుక్ ఇచ్చినట్టున్నారు, చాలా థ్యాంక్స్ మీకు. బుక్ ఈజ్ వెరీ గుడ్ అండ్ గ్రేట్ ప్రజెంటేషన్ గిఫ్ట్ బికాస్ ఇట్ కెన్ ఓపెన్ టైమ్ ఆఫ్టర్ టైమ్, లైఫ్ టైం. ఒక పుస్తకం ఎప్పుడు కూడా మన దగ్గర ఏదో ఒకటి ఇస్తే గాజుల బీరువాలో పెట్టి అద్దాల బీరువాలో కూర్చోడానికి ఎలా చూపించడానికి కాదు, ఈ బుక్ చదవడానికి. అలాగే ఎలాగో పాస్టర్ గారు జ్ఞాపకం చేశారు కనుక నేను కూడా కొన్ని పుస్తకాలు తీసుకొచ్చాను. దుబాయ్లో ఉన్నాయి కానీ ఇక్కడ రాలేదు అవి. రేపు సండే అది చర్చిలో తీసుకురావచ్చు. మరి 8 పుస్తకాలు, అంటే కొన్ని లేవు, 8 పుస్తకాలు సెట్ కింద పబ్లిషర్స్ పంపించబడి పంపించారు. మరి బహుశా రేపు సండే వాటిని చర్చకు అందిస్తాను. చిన్న చిన్న పుస్తకాలు, ఇది పెద్దవి కాదు, చాలా చిన్న పుస్తకాలు. యూ కెన్ రీడ్ ఇట్ ఇన్ 1 సిట్టింగ్. వచ్చి చాలా సంతోషం. ఐ వాంట్ టు బి సో సింపుల్ ఇన్ మై మెసేజ్ విత్ యూ. ఎందుకంటే మనం చాలాసార్లు రమణబాబు గారు చెప్పినట్లు క్రైస్తవ జీవితాన్ని ఎరిగినంత జీవించడం లేదేమో. ఎరుగుట విషయంలో మనం చాలా ఎత్తుకెళ్ళిపోయాం, జీవించట్లో ఎక్కడో అట్టడుగు ఉండిపోయామా అనేటువంటి ప్రశ్నలు కొందరు జీవితాలు చూస్తుంటే కనబడుతుంది. అందుకని కొన్ని ప్రాథమిక విషయాలు మనం నేర్చుకుందాం ఈ పూట, ఈ 2 సార్లు కూడా. అలాగే రేపు కూడా దీనికి అనుబంధంగానే మరొక మెసేజ్లో మనం వెళదాం. ప్రశ్నలు జవాబులు అన్నారు, మరి అవి చాలా అత్యవసరం అని మీరు అనుకుంటే అడగవచ్చు, రాసివ్వచ్చు. కానీ అది మీ ఒక్కరికే కాకుండా అందరికీ అవసరమని మీకు అనిపిస్తే తప్పకుండా నేను ఆన్సర్ చేస్తాను. మీరు ఏదైనా రాసేవచ్చు, కానీ నేను ఆన్సర్ ఇంటికి చేస్తానని చెప్పడం లేదు. ఆన్సర్ చేయలేకపోవచ్చు కూడా నేను. కనుక దానికి కూడా కొంత సమయం రేపు అవకాశం ఉంటే కేటాయిద్దాం. మంచిది. మనం యోహాను సువార్తలో ఒక మాట చదువుదాం. 4వ అధ్యాయము, జాన్ చాప్టర్ 4 verses 28, 29 and 30. 3 వచనాలు మైపును కట్టి నేను చదువుతాను. మీరందరూ కూడా నాతో పోటీ పడుతూ చదవాలి. నాకు మైక్ ఉంది కాబట్టి ఎలాగో సౌండ్ ఎక్కువ ఉంటుంది. దీన్ని డామినేట్ చేస్తూ మీరు కూడా అందరూ చదవాలి.
John chapter 4 verses 28, 29 and 30. 3 వచనాలు చదువుదాం. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి చదవలేదు, ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పాను. అయిపోయిందా? ఏమైపోయింది? బైబిల్ అయిపోయిందా? బైబిల్ గ్రంథాన్ని మనము ఎంత సులువుగా చదవగలిగితే అంత మనకు ఎక్కువ అర్థమవుతుంది. మనం బైబిల్ ఎలా చదవాలి అని అంటే వ్రాసినట్టు చదవాలి. అంటే అర్థం ఏంటి? మనం ఒక సెంటెన్స్ రాస్తే ఎంతసేపు పడుతుందో, ఒక వచనాన్ని రాస్తే ఎంతసేపు పడుతుందో అంతసేపు ఆ వచనాన్ని చదవాలి. మరి అలా చదివితే బైబిల్ ఎలాగవుద్ది? బైబిల్ అవ్వకపోతే ఏమి? ఎవరిని అడుగుతారు పరలోకం వెళ్ళాక బైబిల్ ఎన్నిసార్లు చదివారు అడిగేటారు ఉంటారు. మనకి పరలోకంలో బైబిల్ ఉంటుందా? ఉండదు. బైబిల్ ఎన్నిసార్లు చదివారు అడిగేటాళ్ళు కూడా ఉండదు. కానీ బైబిల్ నువ్వు చదివిన దానికి ఎంత చదివావో దానికి లోబడ్డావో అని అడిగిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి బైబిల్ అవ్వజేస్తే అవ్వగొడితే మనకు బహుమానాలు ఇస్తారు ఇక్కడ. కాబట్టి అవ్వగొట్టేస్తుంటాం. మనం బైబిల్ను సంవత్సరంలో ఒకసారి మనం చదవాలని చదివితే బైబిల్ పూర్తవుతుంది. కానీ మన జీవితంలో ఏమి ప్రారంభం కాదు. మన జీవితంలో ప్రారంభం కావాలంటే బైబిల్ ఎలా చదవాలి? వ్రాసినట్లుగా చదవాలి. వ్రాసినట్లుగా చదవడం అంటే అది టైం, అది అంతే కదా. దానికి మరొక సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అన్నట్లుగా రెండవ ప్రక్క ఉత్తరం చదివినట్టుగా చదవాలి. ఉత్తరం చదివినప్పుడు అర్థం కాకపోతే ఏం చేస్తాం? మళ్ళా చదువుతాం. మళ్ళీ అర్థం కాకపోతే ఇంకా అర్థం కాకపోతే అర్థమయ్యే వరకు ఆ ఉత్తరం మీద పడి ఉంటాం మనం కదా. అర్థం చేసుకుంటాం, ఎవరైనా అడుగుతాం, తెలుసుకుంటాం. రాసిన వారిని మీరు ఇలా రాస్తే నాకు ఇలా అర్థమైంది, అలాగేనా, కరెక్టేనా అని కూడా మనం అడుగుతాం. కనుక ఒకవైపు రాసినట్టు చదవాలి, అది టైం, అది స్లోగా చదవాలి. రెండవ సైడ్ ఏంటి? ఉత్తరం చదివినట్లుగా, ఉత్తరం అర్థమయ్యే వరకు చదువుతాం. ఎన్నిసార్లు అయినా దాన్ని చదువుతాం. అలాగే మనం బైబిల్ గ్రంథాన్ని చదవడం నేర్చుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనం చదవడం, బైబిల్లో దేవుడు బైబిల్ చదవమన్నాడు. అసలు దేవుడు మనకు బైబిల్ ఇచ్చింది చదవడానికి కాదు, నడవడానికి. ఎందుకు ఇచ్చాడు బైబిల్? నడవడానికి. మరి ఎందుకు చదవాలి? దేవుడు కూడా ఎందుకు చదవమన్నాడు? ఎలా నడవాలో తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ. ఎలా నడవాలో తెలుసుకోవడానికి మనం బైబిల్ చదవాలి. అంటే డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ మనకు ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎందుకు చదువుతామంటే చదవడానికి కాదు, దాన్ని మనం ఎలా వాడుకోవాలి, ఆ మందుల్ని మనం అందుకు చదువుతాం. అలాగా మనం బైబిల్ గ్రంథాన్ని చదవాలి. రాకెట్ తెలుసు కదా మీకు. రాకెట్ ఏంటంటే ఏంటి? ఒక శాటిలైట్ పైకి తీసుకెళ్ళేది కదా. రాకెట్ ఒక శాటిలైట్ని పైకి తీసుకెళ్తుంది. అప్పుడు శాటిలైట్ పైకి తీసుకెళ్ళి రాకెట్ ఇంపార్టెంట్, శాటిలైట్ ఇంపార్టెంట్. మరి రాకెట్ లేకుండా శాటిలైట్ వెళ్తుందా? అది ఆ కనెక్షన్ మనకి. అంటే బైబిల్లో రాకెట్ లాంటిది, మన ఆత్మ శాటిలైట్ లాంటిది. అర్థమైంది కదా. బైబిల్ మనం ఎందుకు చదవాలంటే మన ఆత్మ ఆర్బిట్లోకి వెళ్ళడానికి, ఆర్బిట్ అంటే ప్రభు దగ్గరికి, పనిలోకి వెళ్ళడానికి చదవాలి. ఇప్పుడు ఆ రాకెట్ కేంద్రానికి నేను ఒకసారి పోయాను. మనకు ఇది ఉంది కదా ఇక్కడ ఆంధ్రాలో, శ్రీయాకి కూడా వెళ్ళాను. మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అది వెళ్ళాను. కొంచెం రాకెట్ కూడా చూపించడానికి వాళ్ళు తీసుకెళ్ళాను, చూశాను. తయారవుతున్నప్పుడు, ఎగురుతున్నప్పుడు కాదు, మిత్రుడు ఎవరు ఉంటారు. అయితే దాని అయిన ఖర్చు 550 కోట్లు. నేను చూసింది 550 కోట్లు. 600 చిల్లరెంతో టన్నుల బరువు. అది దాని వెయిట్ 600 టన్నుల బరువు, 76 అడుగులు ఎత్తది. అది రాకెట్. దాని మీద పెట్టే శాటిలైట్ ఈ టేబుల్ అంత ఉంటుంది, ఇంతే. దాని వెయిట్ కూడా పెద్ద ఎక్కువేమీ ఉండదు. అయితే ఈ రాకెట్ కేంద్రంలో దాన్ని ప్రయోగించేటప్పుడు
చాలా పెద్ద హాల్ ఉంటుంది. అందులో దేశాధినేతలు, సైంటిస్టులు, ఇంజనీర్ అంతా కూర్చుంటారు. చాలా పెద్ద ఎత్తున జన సమూహాలు లోపల, అంటే అంత అధినేతలే కూర్చుంటారు. అది టీవీలో చూస్తుంటారు, మీరు కూడా ఎదుర్కొంటారు. లేదు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, కానీ మిగిలిన వాళ్ళు కూడా చెప్తున్నాను. అలా చూస్తుంటారు. అందులో అది వెళుతుండగా చాలా అది ఎప్పుడైతే ఆర్బిట్లో అది సెట్ అయిందో, మరి వీళ్ళందరూ లేచి చప్పట్లు కొట్టి కవగలించుకుని దండలు వేసుకొని స్వీట్లు పంచుకొని అన్నీ గందరగోళం చేస్తారు. చాలా పెద్ద కూడా ప్రైమ్ మినిస్టర్ వెళ్తారు కదా, అందులోకి ఆ హాల్ చూశాను నేను. ఆ టైంలో కాదు, కానీ సింగిల్ టైంలో. అయితే ఆ తర్వాత శాటిలైట్ అందులో ఉన్నందులో దాన్ని చూసి ఆనందిస్తారు. కానీ ఈ రాకెట్ ఎక్కడ పడిపోయింది ఎవరు చూడదు. చూస్తే ఎవరన్నా 550 కోట్లు నేను చూసిన ఒకటి, తర్వాత కూడా చూశాను మళ్ళీ నేను. అలా పెరిగినాయి అనుకోండి. ఆ తర్వాత అది అంత బరువు, అంత ఎత్తు, అంత కాలం ప్రయాసపడి చేశారు. అది ఎక్కడ పడింది ఎవడు చూడండి. కనుక ఏది ముఖ్యం అది. కనుక బైబిల్ మనం ఎందుకు చదవాలంటే, పరలోకి వెళ్ళడానికి మన ఆత్మను సిద్ధపరిచేటువంటి దేవుడు మనకు రాసిన ఉత్తరం. ఆయన ఈ ఉత్తరాన్ని మనకు రాశాడు, మీరు ఇలాగూ జీవించాలి, నడుచుకోవాలని చెప్పడానికి. అందువల్ల మన బైబిల్ చదవాలి. అందులో చదివినప్పుడైనా ఇక్కడ అలా చదువుతాంలేండి, తప్పదు. కానీ టైంని బట్టి ఇంటి దగ్గర మాత్రం బైబిల్ చాలా స్లోగా, సూపర్ లేట్ ఎక్స్ప్రెస్ ఉంటాయి కదా కొన్ని మ్యూజిక్ ట్రైన్స్ ఎక్కుతారు. కానీ మరి అలాగే చాలా చాలా ఆలస్యంగా ఒకవేళ ఒక రోజున మనం ఒక అధ్యాయం చదువుతామేమో, అలవాటు అలా ఉందేమో, నియమం అలా ఉందేమో, చదవలేకపోతే కదా పర్వాలేదు, చదివిన మటుకు అర్థమైందా లేదా అది చూడాలి. నోట్స్ కూడా పక్కన ఉండాలి. ఏదైనా దీనికి తగిన వ్యాఖ్యానం చెప్పే గ్రంథాలు ఉంటాయి. తెలుగులో సులభంగా పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం ఉంటుంది. జిఆర్ ప్రో అని రాశారు. మరి అలాంటివి మనం కలిగి ఉండడం మంచిది. మళ్ళా చదువుతాం మరి ఇప్పుడు పరీక్ష పర్లేదు, నేను చదువుతాను వినండి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చింది. ప్రార్థన చేసుకున్నాం. ప్రియుడైన తండ్రి, మీకు వేలాది స్తుతులు ప్రభువ, వందనాలు చెల్లిస్తున్నాం. నీవు మహోన్నతమైన స్థలముల్లో ఉన్నాను, దీనులను లక్ష్య పెట్టే దయగల దేవుడవు. మమ్మల్ని మీరు దర్శించుటకు, దీవించుటకు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ ప్రియ బిడ్డలను నేను ముఖాముఖిగా ఎక్కువగా ఎరగలిపోయినా, మెడల ఉన్న ప్రేమ అది కలువరి సిలువ ప్రేమ. ఆ రక్తమే, లోక రక్త బంధాలు మాకేమీ లేవు. ఆ రక్తబంధమే మాకు అన్యోన్యత, చనువు, ప్రేమ, అనురాగాలు, అలాగే చక్కని నాయన మరి ఒకరి పట్ల ఒకరు గౌరవ మర్యాదలు అనుగ్రహించగా అందరు పెట్టి వందనాలు. నన్ను కూడా ఈ బిడ్డలు నాకు ఎప్పుడో ఈ దేశాల వారు డాక్టర్ ఎవరైనా లేదని నాకు వద్దన్నారు, కానీ బిడ్డలు నన్ను అంగీకరించారు. అది మీ సమయం నాయన, మీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాల్లో మేమేం పొందవలసి ఉందో దాని కొరకు మీరు నాయన సిద్ధపరిచిన దాన్ని మాకు బయలుపరచమని, మీ ఆత్మ సహాయము, మీ ప్రసన్నత, మీ ఆత్మ సంచారము మా మధ్యలో ఉంచండి. మీ దాసులు మీరు ఈ స్థలంలో ఉంచి వాడుకుంటందుకే వందనాలు. ఈ బిడ్డలు ఎంతో ఆసక్తితో రావడం బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చినప్పటి కంటే మించిన ఆనందంతో, ఆశీర్వాదంతో తిరిగి వారిని పంపించాలని క్రీస్తు ప్రభు ద్వారా మీ దాసుడు నన్ను చదవని వాక్యమును మీ హస్తగతం చేసుకుంటూ వినయంగా వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సమరయ స్త్రీ తెలియని వాళ్ళు చేయొద్దండి, వాళ్ళ క్రైస్తవ జాబితాలో పేరు తీసేస్తామండి. సమరయ స్త్రీ, ఆ స్త్రీ అంటే ఏ స్త్రీ? సమరయ స్త్రీ. సమరయ స్త్రీని ఎరగని వారు ప్రపంచంలో ఎవరు ఉండరు. క్రైస్తవులు అంటేనే సమరయ స్త్రీని బాగా ఎరుగుంటారు. ఏమని ఎరుగుదరు చెప్పండి మీరు? సమరయ స్త్రీని మీరు ఏమని ఎరుగుదరు? అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరా? సమరయ స్త్రీకి 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం
రెండవ భాగం. సమరయ స్త్రీలు ఎవరు లేరంటే ఉన్నారు, రెండవ భాగంలో ఉన్నవాళ్ళు ఉన్నారని, చాలామంది ఉన్నారని నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మొదటి భాగంలో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు, క్రైస్తవుల్లో చాలామంది ఉన్నారు. మీ దుబాయ్ లేకపోవచ్చు కానీ మా సైడు ఉంటుంటారు. అంటే దుబాయ్లో లేకపోవచ్చు అన్నాను, మా సైడు ఉంటారు అన్నాను. ఎందుకంటే ఆన్లైన్ ఎరుగుతుంది, మిమ్మల్ని ఎరగను కాబట్టి. అది కానీ మిమ్మల్ని మీరు ఎరుగురు కాబట్టి మొదటి భాగం ఎవరో రెండో భాగం ఎవరో మీరే చెప్పుకోవచ్చు. నేను ఎవరిని నిందించడానికి కాదు, ఎవరిని ఎరగను. రమణబాబు గారు కూడా నాకు ఎవరు ఫోన్ చేసి ఇలాంటి వాళ్ళు ఉన్నారని దాని ఏదో ప్రసంగం చేయడానికి చెప్పలేదు. అలా చెప్పిన నేను విన్నాను. ఎందుకంటే ప్రభు నాకు ఇచ్చి చెబితేనే నాకు దీవెన, మీకు కూడా మేలుకరం. కనుక సమరయ స్త్రీ గురించి మీరు ఎరగిన వారు లేకపోయినా నేను మరలా ఆమె గురించి ఎందుకు చెబుతున్నానంటే, ఒకవేళ ప్రభు మనతో ఎవరైనా ఆమెను అంతగా కొందరినంతగా ఎరగరేమో, అందుకు నేను మరలా నాకు ప్రభు ప్రేరేపించాను. సమరయ స్త్రీ వాళ్ళ ఇంట్లో ఒకటే అమ్మాయి కావచ్చు, వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు అందరూ ఉంటే లేక పుట్టుండొచ్చు ఒక అమ్మాయి, లేక ఒకటే కూతురు మొదలు పుట్టిందో మధ్యలో పుట్టిందో, అలాగే కడసారి అమ్మాయి కూడా అయి ఉండొచ్చేమో, ఆఖరి అమ్మాయి కూడా అయి ఉండొచ్చు. గారాబాలు ఉంటాయి కదా. అందుకే వాళ్ళకి పెళ్లి తర్వాత పెళ్ళి 5 పెళ్ళిళ్ళు చేశారు. 5 పెళ్ళిళ్ళు ఎవరు ఉన్నారంటే ఉండరేమో బహుశా. మనకు 5 పెళ్ళిళ్ళు ఎందుకు చేశారంటే ఆమె జీవితాన్ని ఎలాగైనా బాగు చేయాలని పేరెంట్స్ ఆలోచనతో చేశారు. కానీ అయినా బాగుపడలేదు ఆమె జీవితం అని మనకు తెలుసు కదా. మరి అదొక తలంపు. ఆ ఇంట్లో ఒకటే అమ్మాయి కావచ్చు, గారాల పట్టి కావచ్చు, ఆ అమ్మాయికి పెళ్లి చేసి మంచి సంసారిగా చేసి ఆ తల్లిదండ్రులు ఆమె పుట్టిన పిల్లలతో ఆనందించాలనుకుని ఉండొచ్చు. కానీ ఆమె జీవితం ఎలాగైపోయిందంటే 5 చేసిన కాపురం మాత్రం నిలబడలేదు. అది తలం బాగుందా ఇంకో తలం చెప్తా. ఆమె చాలా అందమైంది అయి ఉండొచ్చు. నాకు ఎలా తెలుసు మీరు చెప్పండి. నేను అప్పుడే ఉన్నవాడిని అనుకుంటున్నారా మీరు? ఆమె చాలా అందమైంది అని చెప్తున్నాను. నేను ఎలా చెప్పగలిగాను చెప్పండి మీరు అమ్మా? 5 చేసుకున్నారు కదండి. అది ఒకటి చేసుకోవడం ఎలాగో జరుగుతుంది, రెండో వాడు కూడా కొంచెం అలా జరుగుతుంది. ఇక 3, 4, 5 అన్నామంటే ఇక ఆమె అందం చూసి తప్ప ఇంకేముంటుంది చెప్పండి. కట్నమైన ఎక్కువ ఇస్తారు లాస్ట్ వాడికి, మొదట అయిపోయింది ఉన్నదంతా అమ్మేసుకుంటారు వాళ్ళంతా, ఏముండదు. కానీ చివరోడు కూడా చేసుకోవడం కారణం అందం తప్ప ఇంకేమీ ఉండదు. కాబట్టి ఆమె చాలా అందగత్తెని కూడా మనం అనుకోవచ్చు. ఆమె కుటుంబ నేపథ్యం చెబుతున్నాను. కుటుంబం మనం అలా ఊహించడానికి ఇక్కడ ఉన్నది కదా అనుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మరి ఆమె కుటుంబం భక్తిగల కుటుంబం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సమరయులు అంటే యూదుల్లోంచి వెలివేయబడ్డవారు అని మనం అనుకుంటే అర్థమవుతుంది బాగా మనకి. శంకర జాతిగా ఉన్నవాళ్ళు కావచ్చు. మొత్తానికి సమరయులు అంటరాని వారుగా, అసలు యూదులు ఆ దారిలో వెళ్ళడానికే ఇష్టపడరు, ఆ గాలి తగలనివ్వరాలి. మరి అలాంటి పరిస్థితి. కానీ యూదులకు ఏ మత గ్రంథం ఉందో వీళ్ళకు కూడా అదే మత గ్రంథం. ఎందుకంటే అందులో వచ్చిన వాళ్ళు కదా. యూదులకు దేవుడు యెహోవాయే, వీళ్ళకు కూడా యెహోవాయే. వీళ్ళకి వేరే దేవుడి విగ్రహాలు లేవు. జీవితాలు బాగాలేవు, జీవితాలు చెడిపోయినాయి. వాళ్ళు పక్కదారి పెట్టారు. కొన్ని యూదేతర స్త్రీలను వాళ్ళు వివాహం చేసుకున్నారు. దానివల్ల పిల్లలను కట్టు వచ్చారు. కనుక యూదులు వారిని వాళ్ళ ఇష్టం బట్టి వాళ్ళు తీర్చుకోలేదు అని అలా. అది యూదులు అంటే సమయాలు అంటే అది తేడా. అయితే మరి ఇవి భక్తిగల కుటుంబాన్ని ఎందుకన్నానంటే, మరి కొన్నిసార్లు క్రైస్తవుల్లో కూడా చాలామంది ప్రభువులో ఉండరు కానీ వాళ్ళ ఇళ్ళలో తలో బైబిల్ ఉంటుంది. వాళ్ళు ఎవరో ప్రభువులు ఉంటారు. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, సుందర్రావు గారు ఆయన పేరు, మీ ఇంట్లో అందరు నమ్ముకున్నారా అన్నాను. అంటే ఆయన అన్నాడు, నేను సేవకు వచ్చాను కొత్తలో. ఆయన అన్నాడు, మీరు అంత అనుభవం లేని సేవకుడు పాస్టర్ కనుక మీరు నన్ను ప్రశ్నిస్తారు కానీ కనబడతలేదండి అక్కడ బైబిల్ చూడండి
అన్నాడు. అంటే అక్కడ 2 పెద్దవి ఉన్నాయి, అవి అప్పట్లో ఎప్పుడో 45 ఏళ్ళ క్రితం మాట చెప్తున్నాను. తాతల నాటి బైబిల్ అలాగే ఆయన నలగవు శనగవు మురికవు, ఎందుకంటే వాళ్ళు తాత చదవడు, వాళ్ళు అయ్యి చదవడు, ఏళ్ళు చదవరు, తాతల కొడుకు వెళ్తుంది. అలాగే ఇంత లావు బైబిల్ ఉన్నాయి 2. పైన గిడియన్స్ ఎర్రట్లు ఉంటాయి కదండి, ఉంటాయా? మీ ఇంట్లో కూడా ఉంటాయా? ఉండకూడదు మరి, అవి నేరం మన ఇళ్ళల్లో ఉంటాయి, అది మన కొరకు బిడ్డికి లేదా. సరే, మొత్తానికి 6 ఉన్నాయి. ఆయన 6 పిల్లలట, ఆయన భార్య భర్త 2, 6 పిల్లలు. బైబిల్ లేకపోతే చూస్తే కనపడతలేదు, మేమందరం వేసుకుని నమ్ముకున్నాం లేదా. కానీ ఆయన అన్నింటిలో ఉంటాడు. ఇందు గలడు అందు లేడని సందేహం లేదు. ఆయన భార్యకి ఆయన పడదు, ఎందుకు తిట్టుకుంటారని పై పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన కర్ర ఇరిగిపోద్ది అంటాడు ఆయన ఎప్పుడు ఆయన భార్యకి. ఆమె ఇంటికి వచ్చి ఏడుస్తుంది. అప్పుడు మాకు 6 పోస్టుల్లో మా నాన్న మీ చివరు ఉండేవాడు. నా భార్య ఆమెకి సెంటర్ ఆఫ్ ఓదార్పు అనమాట. ఇలాగ వచ్చి మా పాస్టమ్ గారు ఇలాగ అన్నారండి, ఎందుకు బతకాలి చచ్చి పనిపిస్తే అక్కడ ఉండేది. కానీ బైబిల్ మాత్రం అక్కడ ఉన్నాయి. నేను అనుభవం లేక ప్రశ్న వేశానని చెప్పాడు ఆయన. కనుక ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలానే వీళ్ళ కుటుంబంలో కూడా, ఎవరి కుటుంబంలో? సమరేశ్ కుటుంబంలో కూడా బైబిల్ ఉంటుంది కదా. బైబిల్ అంటే ధర్మశాస్త్రం ఉంది. వాళ్ళ తండ్రి మరి ఆయన దారి తప్పాడో లేక వాళ్ళ తండ్రి దారి తప్పిన పుట్టినోడు, ఏమైనా కానీ ఆ గ్రంథాన్ని గౌరవించేవాడు కావచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈమె యేసు ప్రభు ఆమె కొరకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు చూడండి, ఆ మాట 4వ అధ్యాయంలో 4వ వచనం. ఆయన సమరయ మార్గమున ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఏం పని ఏంటి? యూదులు అసలు ఆ మార్గం అనుసరించరు కదా. యెరూషలేము వెళ్ళాలంటే చాలా చుట్టూ తిరిగి వెళ్తారు, కానీ ఇది అడ్డదారిది, అయినా కానీ వెళ్ళరు. కానీ వెళ్ళవలసి వచ్చాను. ఎందుకు వెళ్ళవలసి వచ్చాను? ఆమె కొరకు వెళ్ళవలసి వచ్చాను. ఈమె కూడా బావి దగ్గరకు రావలసి వచ్చాను. ఎందుకు? నీళ్ళకు రావాల్సి వచ్చింది కదా. అది మిట్ట మధ్యాహ్నం ఆ కుండ పట్టుకుని నీళ్ళకు వచ్చింది. వస్తే మరి ఆయన ఒక్కడే కూర్చున్నాడు. చాలా అందమైన అబ్బాయి, 30 ఏళ్ళు దాటి అప్పుడప్పుడే. ఎవరికి? ఆమె దూరం చూస్తుంది. ఆమెకు నైజం ఉంది కదా, ఎవరన్నా దారిని వెళ్ళే వాళ్ళని వల్ల వేసుకోండి. సరే, మొత్తానికి ఏమనుకుంటూ వెళ్ళిందో ఆమె నిజాన్ని బట్టి మనం ఎన్నో అనుకోవచ్చు. ఒకడున్నాడు, కొరడు ఉన్నాడు, యూదుడులా ఉన్నాడు, యూదాన్ని ఎందుకు వచ్చాడంటే నా కొరకే వచ్చి ఉండొచ్చు, నరగాల్స్ కొరకు వచ్చి ఉండొచ్చు, పైకి ఈ టైంలో ఎందుకు వచ్చాడు, ఎన్నో అనుకోవచ్చు అని కదా. మరి ఆయన నా కొరకే వచ్చాడని ఆమె అనుకుందాం. మరి ఆయన ఎందుకు వచ్చాడు? ఆమె కొరకు వచ్చాడు. ఎంతమంది చూసారా వాళ్ళిద్దరు ఆలోచనలు? ఒకవేళ ఆమె అడిగింది అనుకో, ఇలాగెందుకు వచ్చావు ప్రభు అంటే నీ కొరకే అన్నాడు అనుకోండి. ఇక అయితే నేను అనుకున్నది కరెక్ట్ అనుకుంటున్నాను. కానీ ఆమె అనుకున్నందుకు ఆయన వెళ్ళలేదు. అర్థమైంది కదా. కనుక అలా వెళ్ళినప్పుడు అవి అనుకుంటున్నది అలాగే అనుకుండొచ్చు. అక్కడ ఇంకో మాట ఏముందంటే, దారిపోయేవాళ్ళు యేసు ప్రయాణము వలన 6వ వచనం. ఇటు పెడతారండి, ఇటు పెడతారా? ఇది అనగా యేసు, నాకు ఇది అలవాటు లేదు, నేను కొంచెం మోడర్న్ సేవకుడు కాదు, అనాగరికుడు సేవకుడు నేను. ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటాను, ఎక్కడ నిలబడి ఎక్కడ నిలబడి. ప్రైజ్ అలాంటి ఇప్పుడు నిజంగా మీకే ప్రైజ్ ఎంత చెప్పడం మర్చిపోయింది. కాబట్టి ఆయన అలా కూర్చున్నాడు, మీద అనుకుంటుంది, ఆయన అలాగే కూర్చున్నాడు. అలసి ఉన్న రీతిని ఆయన అలసిపోలేదు. ఎప్పుడు అలసిపోయాడా? ఆయన అలసిపోయాడు. ఆయన చచ్చిపోయాడు కూడా కేకెత్తే బండ్ల పగిలిపోయింది. అన్ని దెబ్బలు కొట్టాక, అన్ని పొడిశాక, వాళ్ళకి కిరీటం పెట్టాక సమాప్తమైన బండ్లు పగిలిపోయింది. ఆయన చాలా ఆ కేక శబ్దానికి పగిలి ఆయన కలిసిపోతాడు. కానీ అలసి ఉన్న రీతిగా కూర్చున్నట్టుగా ఈమె అభిప్రాయపడుతుంది. లేక అలాగా కూర్చుంటారన్నమాట. బాటసార్లు అలా కూర్చున్నాడు. అప్పుడు ఈమె వెళ్ళినప్పుడు ఈమె అనుకుంటుందో దానికి తగినట్లుగా ఆయన
మంచినీళ్ళు అడిగాడు, నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఆమె కన్ఫర్మ్ అయిపోయి ఉండొచ్చు, నేను అనుకున్నది రైటే అని. ఆమె వెంటనే అక్కడి నుంచి మీరు కొన్ని గమనించండి, ఆమె ఎంత వ్యంగ్యంగా సర్కాస్టిక్గా అంటారు కదా, ఆ మాట్లాడే విధానం అది మనం చూస్తాం. నాకు దాహములకిమ్మని 7వ వచనంలో నాకు దాహములకిమ్మని ఆమెను అడిగాను. 9వ వచనం 8 చూద్దాము. ఆయన శిష్యుల ఆహారం కొరకు ఊళ్ళోకి వెళ్ళిపోయారు. 9వ వచనంలో ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహములకిమ్మని, అంటే యోధ మతాచారాలని ఇవి తెలుసు అన్నమాట. ఎలా తెలిసి ఇంక మరి అటు ఓడకు వీల్లేదు, ఎప్పుడు ఇక్కడ కొంచెం ముందే పుట్టినట్టుంది అసలు. అంటే నువ్వు ఎరగవా ఏంటి అంటుంది. బాగా తెలుసు అన్నమాట. ఎలా తెలిసింది చెప్పండి? ధర్మశాస్త్రం రాస్తున్నాయని నాకు ఎలా తెలుసు? అందుకే ఆ మాట అన్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబం ఒక ఇంత భక్తి గల కుటుంబం. కాబట్టి చెడిపోయి తప్పిపోయాం. కానీ దేవుడు కదా, ఆయన గ్రంథం కదా, అది చదివితే పుణ్యం కదా అన్నట్లు కొందరు క్రైస్తవులు చదువుతారు. ఆ బ్రతులు అలాగే ఉంటాయి, ఏం మార్చుకోరు, కానీ చదవడం మానరు. ఒకవేళ తలుపు వేసేసిన తర్వాత అయ్యా మేము బైబిల్ 100 సార్లు చదవలేదా అంటారేమో, కానీ మీరెవరు ఏదని అంటాడు. అలాంటి ప్రమాదాలు ఉన్నాయి. మరి రాను జాగ్రత్తగా ఉండాలి మనం. కనుక బైబిల్ చదవడం కాదు, దాని ప్రకారం నడుచుకోవడం. సరే, ఆమె బైబిల్ చదివి ఆమె ఇక్కడ తన అడుపు కుటుంబ ప్రార్థన అనుకుందాం, మనకు ఉంటుంటాయి కదా, అలాగున ఆ అమ్మాయికి బోధించబడింది అనమాట. షీ వాస్ థరోలీ టాట్. తన తండ్రి, తన తల్లి, అన్నదమ్ములో ఎవరో మొత్తానికి భక్తి గల కుటుంబంగా మనం అంచనా వేయవచ్చు. ఇదన్నీ అంచనా. సరే, మరి ఈ యోధ మతాచారాల్ని తెలియవా, నువ్వు ఎనగవా అని అడుగుతుంటే ఆమెకు బాగా తెలుసు. 2వ మాట చూడండి, 8వ వచనం 11వ వచనం చూద్దాం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, అంటే దాహముని పన్ను అడుగుతున్నావు కదా, అసలు నువ్వు నన్ను అడుగుంటే జీవజలాన్ని నీకు ఇచ్చేవాడిని అని అంటే, ఇప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మీ తండ్రి మాతండి ఒకడే. పితరులు అంటే పితరుల చరిత్ర మొత్తం తెలుసు అన్నమాట. అర్థమవుతుంది కదా, నువ్వెవరు నేనెవరు అంటలేదు, నువ్వు నేను అంటే ఇప్పుడు వీరయ్యాం, కానీ అసలు మన పితరులు ఆరిజిన్ మంది ఒకటే. ఎంత బాగా వెల్ వర్స్డ్ అనమాట బైబిల్లో, లేక ధర్మశాస్త్రం బాగా తెలుసుకుంది. పైగా ఆ బావి లోతెంతో చెప్తుంది, నీకు తెలియదు దాని లోతెంతో అంటుంది. ఎవరు తవ్వించారో చెప్తుంది, ఎందుకు తవ్వించారో చెప్తుంది. అందులో నీళ్ళు ఎవరెవరు తాగినట్లు కూడా ఎన్ని లెక్కలండి, ఆమె దగ్గర ఎన్ని లెక్కలు ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి ఎన్ని లెక్కలు. సమరస్తే ఎవరు ఉన్నారంటే మీరు లేరన్నో నిజమే, ఎందుకంటే ఈ లెక్కలు మన దగ్గర లేవు. బైబిల్లో ఉన్న లోతులు పాతులు మనకి తెలియకుండా పోతున్నాం మనం. ఆమెంతా బైబిల్ను చదివేసింది. మన బైబిల్ అంటున్నప్పుడు నేను తప్పు చెప్తాను అనుకోవద్దు, మనందరికీ అర్థం కావడం. ధర్మశాస్త్రం బాగా ఇంట్లో నేర్చుకుంది, ఆమెకి పితరుల చరిత్ర అంతా తెలుసు. తర్వాత 19వ వచనంలోకి మనం వస్తే, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని. ఆమెకు ప్రవక్తల వ్యవస్థ కూడా తెలుసు అన్నమాట. ఎప్పుడు తెలిసింది ఆ మాట? నీళ్ళు కావాలంటే సరే ఇస్తా, మీ ఆయన తీసుకురా, పెరిమిట్ లేడంది. అంటే పెరిమిట్లు అంటే పెళ్ళి అవ్వలేదన్నంత బాగా తయారైందో ఆమె పడుచు పిల్లలాగా. అలాగ అవ్వాలి కదా మరి, ఆమె జరగాలంటే జరుగుబడి. మరి లేకపోతే చచ్చిపోయాడని అనుకుంటాడనో, లేకపోతే విడిచిపెట్టిపోయాడు, ఏమంటే అనుకొని దారిపోయాడు, ఏమనుకుంటాడు, నాకెందుకు, పెరిమిట్ లేడు అని చెప్పింది. ఆయన ఏమన్నాడు, నిజము చెప్పితివి అన్నాడు. అబ్బా ఎంత గొప్ప మాట. అక్కడ ఆగిపోతే ఆమె చాలా సక్సెస్ఫుల్గా నేను
ఆయనతో మాట్లాడగలిగాను, ప్రశంసించబడ్డాను. ఆ కమాండేషన్ ఎంత కాలమన్నా ఆమె మురిసిపోవడానికి సరిపోద్ది. నేను యూదుల చేత కూడా, యూదుల కుర్రోళ్ళ చేత కూడా అది ఆ మాట ముసలమ్మాయి కూడా చెప్పుకుంటుంది వాళ్ళకి, అలా అన్నమాట. కానీ వెంటనే ఆయన అన్నాడు, నీకు 5 పెనిమిట్లు ఉండేవారు, ఇప్పుడున్నవాడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఉన్నవాడు ఇంట్లో ఉన్నాడు. మరి ఈయనకి వెళ్ళేసి దారిపెట్టేవాడికి. అందుకే అనుకున్నారు, ఓ ఈ నోరు తెస్తే పేగులు లెక్క పెడతాడు ఈయన. యూదుల్లో ప్రవక్తలు ఉంటారని నాకు తెలుసు, ఈయన ప్రవక్త అయి ఉండొచ్చు. ఇది ఎక్కడ నేర్చుకుంది మరి? అది కూడా ఇంట్లోనే, ధర్మశాస్త్రం ఇంట్లో ఆ భక్తి గల తండ్రి ఆమెకు అవన్నీ బోధించాడేమో, బోధించేవాడు రోజు పిల్లలకి. ప్రవక్తల వ్యవస్థ కూడా ఆమె తెలుసుకుని మాట్లాడింది. తర్వాత ఇంకా అద్భుతమైన మాట ఏంటంటే 20వ వచనంలో, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేము కాదు, యెరూషలేం అని ఒక్కోసారి హై స్పీడ్ చదివితే యెరూషలేం అంట, బాగా అక్షరాలు బాగా చదివితే మంచిది. యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుతున్న ఆయన తనగా అంటే అసలు క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో వందలాది సార్లు ఉన్నటువంటి ఆరాధన అనే మాట ఉంది కదా, కొత్త నిబంధనలో లేదు ఇక్కడ వరకు. అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి ఈ యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం వరకు ఆరాధన 4 అక్షరాలు లేవు ఇందులో. మొట్టమొదటిగా మాట ఎవరి నోట పలికారంటే ఒక కొలట పలికిందండి, అంతేనా? మనం విచార అంటాము, కొలట అంటాము, పనికి మాట అంటాము, చెడిపోయింది, పాడైపోయింది, ఏమన్నా అందంలే, కానీ మొత్తం మాట మాత్రం గొప్ప మాట. ఆమె అందంగా ఉన్నది. మరి ఈ మాట ఎక్కడ నేర్చుకుందామే? ఇది కూడా భక్తిలో ఒక భావమే, ఇంట్లో అవన్నీ కూడా బోధించబడింది. అయితే ఆరాధన అనేటువంటి ఆ ఆణిముత్యం లాంటి మాట క్రైస్తవ జీవితంలో చాలా గొప్ప మాట ఏంటంటే ఆరాధన. క్రైస్తవులు ఆరాధించాలి, అనుదినం ఆరాధించాలి, అన్ని సమయాల్లో, అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో ఆరాధించాలి. ఎందుకంటే ఆయన మనకిచ్చిన రక్షణ, మనకున్న ఏ విపత్తు కంటేనైనా, మనకు వచ్చేటువంటి ఏ కష్టానికైనా నష్టానికైనా మన రక్షణ అనేది ఒక మహాభాగ్యంగా మనం చూడగలిగితే, మనకు వచ్చిన కష్టాలు నష్టాలు పెద్ద విపరీతంగా మనం ఆలోచన చేయనక్కర్లేదు. ప్రభు ఏమైతే ఏమి, మరి ఒకవేళ మనకి ఒక కాలు లేదు అనుకోండి, ఎవరికన్నా కాలు లేకపోతే బాధపడుతుంటే 2 కాళ్ళు లేవు చూపించాం అనుకోండి, మనం వాడు కొంత ఓరడు పొందుతారు కదా, అట్లా అన్నమాట. అట్లా మనం మన రక్షణ అనేది అది మహోన్నతమైన దేవుని బహుమానం. అది దాని ముందు భూమి మీద ఉండే కష్టాలు నష్టాలు ఏమైనా శరీరానికి, కానీ మన ఆత్మ అయితే, మన పౌరస్థితి పరలోకం ఉందని ఉంది కదా, అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్, దేర్ ఇస్ ద హోల్ మ్యాటర్, అయిపోయింది. ఇక అసలు క్రిస్టియన్ గురించి మనం ఏమి బాధలు, అవి నష్టాలు కష్టాలు ఆలోచించవలసిన అవసరం లేదు అనేది. చావైతే లాభం అనే మతం మంది. ఏ మతం మంది? చావైతే లాభం, కానీ ఇప్పుడు అనేది ప్రశ్న. ఆ లాభం, ఇప్పుడు లాభం దొరుకుతున్నప్పుడు ఇప్పుడే కోరుకుంటే బాగుండదు కదా, కాదు, తర్వాత ఇంకా కొన్ని పనులు ఉన్నాయి చేసుకునే అన్నట్లుగా. కనుక ఇక్కడ ఈ ఆరాధన అనేటువంటి ఆ ఆణిముత్యం లాంటి మాట క్రొత్త నిబంధనలో మొట్టమొదటిసారిగా సమరశ్రీ పలకడం చాలా విచారం. ఎవరు భక్తులు బతికితే బాగుండేమో, అది ఇంకా ఎక్కువ విలువ ఉండేమో అన్నట్టు, కానీ ఆమె పలికింది. అంతేకాదు, ఆమెకు ఇంకేం తెలుసు అంటే ఆరాధన చేయవలసిన స్థలం ఏంటో కూడా తెలుసా. మేము ఈ పర్వతం మీద గెరీసీమ్ అని దాని దగ్గరలో ఉందని చెప్తారు వ్యాఖ్యాన గ్రంథాలు, నేను చూడలేదు కానీ ఆ ప్రాంతాలు వెళ్ళలేదు. అయితే ఆ పర్వతం మీద ఆరాధిస్తారట. కానీ అసలు ఆరాధించిన స్థలం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది అని మీరు అంటారు కదా, అదే కరెక్టు, కానీ ఇక్కడ ఉంది అంటే అప్పుడు ఆయన అంటాడు, మరి ఆరాధన గురించి ఆయన మాట్లాడా తర్వాత ఇంకా విరివిగా మాట్లాడాడు. మాట్లాడినప్పుడు అవునవునవును నువ్వు చెప్పేది కరెక్టే,
నేను వెళ్ళిపోవాలి. ఆయనకి ఎప్పటి నుంచి నీకు 5 పెరిమిట్లు ఉండేది, ఇప్పుడు ఉన్నవాడు ఇక అప్పుడే అయిపోయింది అనుకుని వీడు ఎప్పుడు వదిలేస్తాడో నన్ను, ఇప్పుడు ఆడు దాన్ని ఆడిపోయినా దాన్ని అనుభవిస్తే బాగుండు. మనకి ఏదైనా కొంచెం తలముప్పులు మాట చెప్తే కాళ్ళతో ఏం సంతోషం మాట్లాడతాం మనం. మొత్తానికి ఉంది తప్పించుకుంటాం, కానీ ఆయన పట్టుకున్నాడు. ఆల్కొరకు వచ్చాడు కదా ఆయన, మరి ఎలా వదులుతాడు ఆయన? వదిలించుకోలేకపోయినారు. ఈమె చాలా మందిని వదిలేస్తుంది, కానీ ఆయన ఈమెను వదిలేసుకున్నాడు. వేసుకున్నాడా? కాబట్టి ఇప్పుడు 25వ వచనంలో ఆమె ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును అంట. అమ్మో, ఎంత గొప్ప విషయం! మనం ఎవరు చాలా మంది వెరగని విషయం ఇది. అసలు అది ఇప్పుడు మళ్ళా మాస్టర్ గారు నెక్కి ఆ మాట చెప్తూ కూడా పెద్ద ఇష్టపడవు చెవులారెండానికి. ప్రభు చేస్తున్నాడు అంటే అప్పుడెందుకు అనుకుంటాం మనం. కానీ స్త్రీ తెలిసటండి బాగా, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఎంత పర్సనల్గా యేసు ప్రభు రాకడ గురించి చెప్పగలుగుతుంది. పైగా క్రీస్తనబడిన, క్రీస్తు అంటే అది గ్రీక్ పదం, మెస్సయ్య అంటే హీబ్రూ పదం. అంటే ఈ గ్రీకులోను హీబ్రూలో కూడా ప్రవేశం ఉందన్నమాట. మనకు లేదు. ఈవికి ఇవ్వచ్చు, అది ఎవరింటో డాక్టర్కి ఇస్తే బాగుంటు, నాకు లేకపోయినా కానీ అంత బాగా ఎరుగుదాన్ని. ఎంత లోతుల్లో ఉందండి వాక్యంలో, ఎంత లోతుల్లో ఉందో చూసారా? ఇంకో మాట చెప్తున్నాను. క్రీస్తనబడిన మెస్సయ్య అని చెప్పింది, ఆయన వస్తాడని చెప్పింది. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడో కూడా చెప్తున్నాను చూడండి. ఆయన వచ్చినప్పుడు నువ్వు చెప్తున్నావే ఈ సంగతులైన ఆయన వచ్చాడు చెప్తాడు, అందుకే మేము కనిపెడుతున్నాము, నువ్వు వెళ్ళు, నేను వెళతాను అంటున్నాను. మరి ఆయన ఎందుకంత వదలలే కదా. నువ్వు ఎవరి కొరకు కనిపెడుతున్నావో 26వ వచనంలో యేసు నీతో మాట్లాడుతున్న నేనే క్రీస్తును, గ్రీకులో హీబ్రూలో కూడా నేను ఆయనని చెప్పేసరికి అంతప్పుడు ఏం చేసిందండి? కొండ వదిలేసిందండి. ఏం చేసింది? అక్కడి నుంచి వెళ్ళినాము. అర్థమైంది కదా? కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఇంత ఖర్చు పెట్టి ఇలాంటి కనుక కూడుకుంటే నా గుండు జారిపోయింది. ఆ ఖర్చుకు తగినట్టుగా మరి నేను ఏమన్నా కొన్ని చెబితే నేను బతుకుతాను, వాళ్ళు బతుకుతారు. చెప్పకపోతే ఇందుకైనా మాతో ఫీజులు కట్టించుకున్నారని రమణబాబు గారు కాలబడి ఎప్పుడు ఇలాంటి పని చేయొద్దండి, ఈసారి వ్యక్తి మేము రామంటారు అని గుండు చేతితో పట్టుకొని నేను వచ్చాను. ట్రాఫిక్లో లేట్ అవుతుంటే మంచిగా అనుకుంటాను నేను, ఎందుకంటే కొంచెం ధైర్యం తెచ్చుకుంటాను. సత్యబాబు గారు అయ్యో ఇక్కడ ట్రాఫిక్ ఉన్నారు, పర్లా మంచిది అనుకున్నాను. ఆయన బాధ ఆయన, నా బాధ నాది. అర్థమైంది కదండి ఈ విషయాలు? అర్థమైందయ్యా? కానీ నిజంగా ఆ స్త్రీ ఎంతమందిని వదిలేసుకుందో వేసుకుందని ఇంతవరకు. ఇప్పుడు ఉన్నవాడు ఉంటాడా? ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాడంటే వేరే ఆమె వాడు అన్నమాట. వేరే ఆమె వాడు అలా ఉంటారు చాలామంది స్త్రీలు, అలాగే ఉంటారు. భర్తని మరి కళ్ళు కప్పి అలాగే, లేకపోతే భర్తను వదిలేసి వచ్చి ఎక్కడెక్కడ ఉంటూ మరి ఇలాంటి దేశాలు కూడా ఉంటారట. అంటే అలాగా భర్తలు ఉన్నట్టుగా వారిసారి పిఎల్ పరంజ్యోతి గారు చెప్పారండి. ఆయన నేను ఒక మీటింగ్లో ఉన్నాను. షారిజనే కదండి, షారి వచ్చాడండి ఆయన ఒకసారి. అప్పుడు మీరు వచ్చారు లేదు, చాలా ఇయర్స్ బ్యాక్, 25 years బ్యాక్ సంగతి చెప్తాను. చచ్చిపోయాడు ఆయనకి. అప్పుడు నేను ఆయన దగ్గర మీటింగ్లో ఉండాలండి, ఎక్కడో ఈస్ట్ గోదావరిలో. ఆయన రాలేదు. ఫస్ట్ నేమ్ అయింది, తర్వాత పేరు నాది, తర్వాత మిస్టర్లు గారు పూలపల్లి ఆయన పేరు వేశారు. అప్పుడు రాలేదు ఆయన. ఎందుకంటే షార్జ్ వెళ్ళాడని చెప్పారు. అప్పుడు మరి ఎవరికి వచ్చాడు నాకు తెలియదు, కానీ ఆయన చెప్పాడు ఒకసారి అక్కడ చాలామంది పురుషులు వెళ్ళినట్టుగా స్త్రీలు కూడా చాలామంది వెళ్తారు అన్నట్టు చెప్పాడు. కనుక చాలాసార్లు అలాంటివి అనర్థాలు, క్రైస్తవ జీవితాలు వినాశనానికి, అంటే స్పిరిచువల్గా డబ్బులు వస్తాయి, అక్కడ బిల్డింగ్లు కడుతుంటారు, అది సంగతి సరే, కానీ అది ఒక వినాశనానికి కారణం. ఎందుకంటే మరి ఈ మాట చెల్లుబడి అవుతుందో లేదు, ఇక్కడ చెప్పొచ్చో లేదు. దేవుడు దత్తపరిచిన వారిని మనుషులు వేరు చేయకు, అదే చెప్పదలుచుకున్నాను. చెప్పమన్నారు కాబట్టి
అలాగన అలా వేరు చేయకూడదు అని ప్రభు అంటే ఉత్తరం రాశాడు, వేరు చేయకూడదని. మనం ఏం చేస్తున్నాం, అది మనకి అలా కుదురుతుందిలే అనుకుంటున్నాం. అనుకుంటే ఇలాంటి అనర్థాలు వేరే ఆమె వాడు ఈమె ఇంట్లో ఉన్నాడు, ఎంతకాలం ఉంటాడేంటి, అది పరిస్థితి. కనుక ప్రియులారా గమనించండి, ఆమె దేవుని వాక్యాన్ని ఎంతో క్షుణ్ణంగా ఎరుగుంది. దేవుని వాక్యాన్ని యూదుడికే చెబుతుంది, కొంచెం కూడా అనుమానం లేకుండా. వాళ్ళకంటే నాకు ఎక్కువ దేశాలు కూడా అనుకోవట్లేదు. కానీ తన జీవితం మాత్రం చాలా విచ్ఛిన్నమైపోయిన జీవితం. విచ్ఛిన్నమైపోయిందని మనకు తెలిసిన మేరకు ఏంటంటే 5 చేసుకున్నా ఎవరు ఆమెతో కాపురం చేయలేకపోయారు. ఒకరు కూడా మంచోళ్ళు లేరంటారా మీరు, మగవాళ్ళు అలాంటి మొత్తం అంతా అంటారా ఏంటి? మరి ఇన్ని వాక్యాలు తెలిసినాయి, ఇన్ని ఎలా ఎక్కడ నేర్చుకుంది? 5 ఎవరైనా పాస్టర్ గారు ఉన్నారా ఇంటి దగ్గర? అలా కూడా జరిగి ఉండదు. కనుక మొత్తానికి అది చూస్తే ఏమర్థం అవుతుందంటే, ఆమె ఆ స్త్రీ మర్యాద, ఆ పరువు ప్రతిష్టలు, తన శారీరక ఆధ్యాత్మిక నైతిక స్థితి ఎంతో వినాశనం అయిపోయింది, చాలా చెల్లచెదరైపోయింది. అవి ఏమనుకుంటుందంటే, నేను ఎవరికి తెలియకుండా చేస్తున్నాను అనుకుంటుంది. మరి ఎవరితో చేస్తుందో పాపం వాళ్ళకని తెలిసే తెలియదా? ఆడిపోయి ఊరుకుంటాడా? ఆడు మళ్ళోసారి ఆ దారిలో వస్తున్నప్పుడు, ఓ స్నేహితుడితో వస్తున్నప్పుడు ఆ స్నేహితుడు కూడా తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆమె అలాంటిది ఏం భారీ కాదు కనుక ఎవరితోనే ఉండే మనిషి అనేటువంటి ఒక లోకువ జీవితం. ఇన్ని వాక్యాలు తెలిసి నిజంగా ఆమె సంవత్సరానికి ఒకసారి పర్వతం మీదకి వెళ్ళి ఆరాధన చేస్తుంది. సంవత్సరానికి ఒకసారి పర్వతం మీదకి వెళ్ళి ఆరాధన చేస్తుంది. ఎందుకంటే యెరూషలేముకి వెళ్ళేవారు కదా మమ్మల్ని, ఇక ఆరాధన చేయరు. మా పితరులు ఇక అక్కడికి వెళ్ళేవారు కాబట్టి ఇక్కడ సెంటర్ పెట్టుకున్నాం మేము, ఆ సెంటర్కే పోతుంటాం మేము. సంవత్సరానికి ఒకసారి పోయి పర్వతం మీద ఆరాధన పండగ 1 రోజు 2 రోజులు 3 రోజులు అనుకోండి చేస్తుంది. పర్వతం దిగేం చేస్తుంది సంవత్సరం చెప్పండి? ఇలాంటి పనులు చేస్తుంది కదండి. చాలాసార్లు క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయంటే అలాగే ఉంటున్నాయి. ఆదివారం చాలా సిన్సియర్గా బైబిల్ తీసుకుని క్రైస్తవ వైఖరితో ఆ గెటప్, ఆ భంగిమ, ప్రార్థన వచ్చినట్టే ప్రార్థన చేసుకుంటారు. తర్వాత ఆలస్యం వచ్చినా వాళ్ళు ప్రార్థన వచ్చి చెప్పాలి. ఆలస్యం వాక్యం జరుగుతుంటుంది, అప్పటికే జరుగుతున్నా కానీ వచ్చి భక్తులాడు పాస్టర్ గారు, అమ్మాయి ప్రార్థన చేసుకోకమ్మా, బ్రదర్ ప్రార్థన చేసుకోక అనగలడు ఆయన. నేను అనలేకు, నువ్వు చేసుకుంటుందే ప్రార్థన, ఈ వద్దని ఎలాగంటావు? కానీ దాని వెనకాల ఉన్నది ప్రార్థన లేదు, పవిత్రత లేదు అనేటువంటి జీవితాలు కనబడుతున్నాయి. అంటే సంవత్సరం ఒకసారి పర్వతం మీదకి వెళ్ళి దేవుడు పూజిస్తుంది. పర్వతం దిగి సంవత్సరం అంతా 365 రోజుల్లో 2-3 రోజులు అటు పోతే 360 రోజులు పాపం చేస్తుంది కదండి ఆమె జీవితం. కనుక మన జీవితాలు ఎలా ఉన్నాయేమో పరీక్షించుకోవాలి. మనకు తెలియకుండా తెలిసి ఎవరికి తెలియదు అనుకుంటూ మనం చేసేటువంటి పాపం. పిఎల్ పరంజ్యోతి గారు స్టేజ్ ఎక్కి చెప్తున్నారు, రే బాబు నువ్వు పోయి అక్కడ ఒక్కడో పోతావు, ఒక్కడితో ఉంటావు, నాకు తెలిసిన అది సన్నదంటాడు. ఆయన పెద్ద ఆయనండి, తెలుసు. పిఎల్ పరంజ్యోతి గారు మీరు ఎదగలేము కానీ అజానుబాహుడండి, గొప్ప వాగ్దాటండి, గొప్ప సోల్ విన్నర్ కూడా. ఆయన చాలా సంఘాలు కట్టాడు. మరి ఆయనతో 4-5 సార్లు సభల్లో ఉన్నాను. చాలా మర్యాదస్తుడు. నాలాంటి వాడు కూడా అయ్యాక పైకి వెళ్ళలేదే అనేవాడు. నేను మామూలు వాడిని, నేను పెద్ద ఏం కాదు. కానీ ఆయన మర్యాద అలాగ దైవజనుడిని గౌరవించే విధానం, నిలబడి అలాగ అనేవాడు. అక్కడ ఆయనకు ఉంది, అంత పవర్ ఉంది అక్కడ. అరే బాబు నువ్వు అక్కడ పోతున్నావు ప్రార్థన చేసేవాడికి వస్తే రాత్రి పోతారు ఆయన స్టేజ్ దగ్గరికి. అయ్యగారు అవుట్ ఆఫ్ వెళ్తున్నామంటారు అటు సైడ్, అవుట్ ఆఫ్ ఈస్ట్ గోదావరిలో అటు సైడ్ అంటున్నది కదా, అవుట్ ఆఫ్ వెళ్తున్నాం సార్ ప్రార్థన చేసుకోండి వస్తే గుప్పులు వస్తారు. వస్తే ఆయన ఆ మాట అరే నాకు తెలిసిన మీరు ఒక్కడే వెళ్తారు, అక్కడ ఇద్దరు తయారవుతారు అంటాడు. మరి అలాగున చాలా జీవితాలు ఉన్నాయి. మరి బైబిల్ లేదా? ఉంది. చర్చికి రాడా? వస్తాడు. సందాలు కూడా ఇస్తాడు.
కానీ జీవితంలో మార్పు లేదు. అలాంటి జీవితాలు చాలామందివి కనబడుతున్నాయి. మరి వాళ్ళే ముందు వాక్యాలు చదువుతారు, వాళ్ళే ముందు పాటల్లో ఉంటారు, వాళ్ళే ముందు చందా ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం ఉంటారు, పని చెప్తే పరిగెత్తడం ఉంటారు, అన్నిట్లో ఉంటారు, పాపంలో ఉంటారు. అది జీవితంలో మనం నేర్చుకోవాల్సిన వన్ సైడ్ లైఫ్ లెసన్. అది జీవిత పాఠం. అది ఇటు ప్రభువును, ఇటు లోకాన్ని, ఇటు ఆత్మ సంబంధం, ఇటు శరీర సంబంధం, ఆదివారం ఆత్మ సంబంధం, 6 దినాలు శరీర సంబంధం, ఇలాంటి వ్యవహారాలు మనం సాగిస్తే మనం చాలా ఎత్తుకు విషయాలు ఎదిగిపోయాం. కానీ దాని ప్రకారం జీవించట్లో ఎక్కడో మోకాళ్ళ వరకు కూడా మనం రాలేదేమో. అది మనం ఆలోచించాలి. రేపు చెప్పారు కదా, ఆధ్యాత్మిక తప్పని చెప్పారు కదా, రేపు వస్తాయి పుస్తకాలు, తీసుకోండి. 50 ఉన్నాయి, ఎక్కువేమి లేవయ్యి, 50 సెట్లు, 8 పుస్తకాలు సెట్. అది తీసుకోండి. అందులో ఆధ్యాత్మిక తపన అనే దాని గురించి చెప్పారు. మరి అది చదివినందువల్ల ఆయన ఏదో నేర్చుకున్నానని చెప్పారు. యోగు దేవుని సేవకుడా అని ఒక బుక్ రాశాను, అందులో ఒక బుక్ అది. మరి ఆయన ఎలా సేవకుడు అయ్యాడు, ఏం సేవ చేశాడు, ఎందుకు దేవుడు 4 సార్లు నువ్వు సేవకుడు అన్నాడు, ఇంతకాంతి చేస్తుంటే మమ్మల్ని అంటలేదు సరిగ్గా అని మాకు బాధ. అసూయతో ధ్యానం చేశాడు. యోగంతో తెలుసుకున్నాను. తెలిసి ఏం చేశానంటే, ఎన్ని అధ్యాయాలు యోగ గ్రంథంలో, నేను 43 అధ్యాయం కూడా రాశాను అందులో. అది ఆ ధ్యానం యొక్క ఫలితార్థం ఏంటంటే, 43వ అధ్యాయం ఉండుంటే ఎలా ఉంటుంది బైబిల్లో, ఉండుంటే అనేది కూడా అందులో రాశాను. కనుక ఇవన్నీ మరి తెలుసుకుని, నేర్చుకుని, మార్చుకుని జీవించడానికి బదులుగా అయ్యే చదువుతున్నాం, అవి కొంటున్నాం. బైబిల్ కూడా గోల్డ్ ఇచ్చాడు. కాకినాడలోనే అక్కడ కూర్చున్నాను, బుక్ స్టాల్, షారూన్ బుక్ స్టాల్. అక్కడ కూర్చుంటే ఎవరో గబ్బ వచ్చి గోల్డ్ ఎడ్జ్ బైబిల్ కానీ కొరియన్ ప్రింట్ అన్నాడు. అంటే 2 లోపల ఉందని చెప్పండి, బైబిల్ పోయింది నాది, తీసుకుందాం వచ్చాను. ఆయన అన్నాడు, రాజుగారు ఉండేవాడు, నీకు చచ్చిపోయాడు. ఇప్పుడు రాజుగారు అన్నాడు, గోల్డ్ ఎడ్జ్ రావలేదండి, సిల్వర్ ఎడ్జ్ వద్దన్నాడు. సిల్వర్ ఎడ్జ్ వద్దండి, బైబిల్ పోయింది, ఏదో బైబిల్ కొరకు చదువుకోవాలి కదా, తెల్లకాతి 4 అక్షరాలు, ఎడ్జ్ ముఖ్యమా అక్షరం ముఖ్యం, ఎడ్జ్లు ఆ ఎడ్జ్ వద్దండి, ఎడ్జ్ కావాలంట. కాబట్టి ఇలాంటి వాళ్ళు నిజంగా ప్రభుత్వం బ్రతుకుతున్నారా అనిపిస్తుంది. ఆయన అంటే వచ్చినాక నీకు తెలుసండి అన్నాడు నన్ను ఆయన. అంటే నాకు తెలియదు, నీకు తెలుసండి ఆయన బాగా. అబ్బో ఆయన ఒకటి కాదు, 2 టౌన్ ఉందండి ఆయనకి అంటున్నాడు. 2 టౌన్ అంటే ఏంటో మీకు తెలుసు అలాగంటున్నారు మరి ఆయన. అంటే ఇంటికి అసలు ఫ్యామిలీ 1 టౌన్, ఇంకో ఫ్యామిలీ 2 సెకండ్ టౌన్ అదనమాట, ఒక కారణం. కానీ గోల్డ్ ఎడ్జ్ లేకపోతే బైబిల్ చదవాలి, గోల్డ్ కలర్ లేకపోతే. ఇవన్నీ ఉన్నాయి, కానీ జీవితం లేదు అనేది ప్రశ్న. నేను 3 విషయాలు చెప్తాను, వినండి. ఆమె గురించి ఫస్ట్ సెషన్ ముగించుకుందాం, సెకండ్ సెషన్లోకి వెళదాం. మొదటిది ఏంటంటే, ఆమె వాక్యంతో బాగా ఎరిగి కూడా పాపంలో జీవిస్తుంది. ఎవరైనా ఉన్నారా ఇక్కడ అనే ప్రశ్నకు అంతరాత్మలో మీరు జవాబు చెప్పాలి. వాక్యం బాగా ఎరిగి పాపంలో జీవించేవారు అంటే వన్ వే ఆర్ అదర్. ఆమె బతుకుతున్నట్టు అదరబోతున్నారని చెప్పడం లేదు, అనుకోవడం లేదు. మరి ఒక చిన్న మాట అబద్ధం ఆడితే గిలగిలలు ఆడిపోయే జీవితం ఉంది కదండి, గిలగిలలు ఆడిపోవాలి. చిన్న అబద్ధం ఆడితే కూడా, చిన్న మాటకు నేను అబద్ధం ఆడేశానని ఏదో ప్రాణం పోయినంత బాధ కలుగుతుందండి కొన్నిసార్లు. మరి కానీ బరి తెగించి పాపం చేస్తుంటే అసలు నీ నైజమేంటి? అసలు దేవుడికి నీకు సంబంధం ఉందా? ఉన్నాడా? అతడు ఉన్నాడా? ఉన్నావా? నీ ఉన్నావా అని పాటలు పాడుకోవాలండి. ఇంకేముందండి? ఉంటే ఎందుకు కనపడం? ఉంటే ఎంత చేస్తున్నాను, ఏం ఎందుకు చేస్తలేదు? ఒక తొక్కు తొక్కవలసింది నేను పట్టుకుని. ఆదివారం బైబిల్ పట్టుకుపోతావు, ఓళ్ళింటి బైబిల్, సోమవారం చిలాంటి పని చేస్తాను, ఒక తొక్కు తొక్కాలి. మరి ఆ ఉంటే తొక్కు నువ్వు లేడు అన్నట్టే ఉంది ఇప్పుడు మనకి. ఆయన ఏం చేస్తాడు అన్నట్టుగా. మరి అలాంటి వెర్రి జీవితాలు ఆమెలా జీవించాడు ఎందరున్నారు తెలియదు. బాధాకరమైన విషయం అది. ఒకవేళ ఈ కూడికలు మరి రమణబాబు గారు నన్ను పట్టుకున్నారు అనుకున్నాను, కానీ
మరి యేసు ప్రభు సమరయ స్త్రీని పట్టుకున్నాడేమో మరి కాదనుకున్నా వదులుతాలేదు. ఇప్పుడు ఆమె నేనే అన్నాడు ఆయన. యేసు నీతో మాట్లాడుతున్నా నేనే అంటే ఇంకెవరు పోతాడండి. నేనంటే ఆయన పట్టుకోవడం వచ్చినప్పుడు కూడా వెనకబడిపోయాయి. ఏమంటే కాదు గెలిసిమనే తోటలో జరిగింది కదా, మీరు ఏంటి అక్కడికి తిరుగుతున్నారు తెల్లవారుజామున అని అడిగితే నజరేయుడైన యేసు కొరకు అన్నారు. మరి నేనే కదా అన్నాడు. వెనకబడ్డా. నేనే అంటే మామూలు ఉంటుంది ఆ మాట. నేనే అంటే ఎంత దద్దరిల్లిపోతుందండి ఆ మాట. అంత దద్దరిల్లిపోయిందండి ఆమె జీవితం. అసలు 26, 27 వచనాలు ఉన్నాయి కదా, అది పారాగ్రాఫ్ పూర్తయింది కదా, దానికి మధ్యలో ఖాళీ ఉంది కదా, కొంచెం నెక్స్ట్ పారాగ్రాఫ్ స్టార్ట్ అయింది కదా. ఈ మధ్యలో ఒక 5-6 వచనాలు రాసుకోవచ్చు మనం. నేనే అన్నాక ఏమైందో ఆమె, నేనే అన్నాక ఆమె ఏమైపోయిందో రాసుకోవచ్చు మనం. ఆయన ప్రభు నేనే అన్న తర్వాత కూడా ఒక ఆయన అంటున్నాడు, ఈ మధ్యలో సారి సేవకులు కొడుకులో సాక్ష్యం ఇస్తున్నాడు, సాక్ష్యం ఇచ్చాడు. మరి నేనేం అనుమానించకూడదు, తడుకండి. సాక్ష్యం ఇచ్చాడు, ఆడెవరో నేను ఎరగను, నేను ఎక్కడికి వెళ్తుంటే ఒక పూట సేవకుడు ఉండమని ప్రాంతీయ సేవకులు పెట్టేశారు. వచ్చారు 200-300 మంది వచ్చేసారు. సరే మొత్తానికి ఆగాను. వాక్యంతో నేను దేవుడు పిలిచాడు కానీ నాకు కుదరదు ప్రభు, నేను ఇప్పుడు రానన్నాడు. నేను ఎవడరా ఈడు అంత గొప్పవాడు, దేవుడు పిలిస్తే పిడుగుపడ్డట్రా, పిడుగుపడ్డావు బతుకుతావు, ఇంకా నేను రాను తర్వాత చూస్తానులే అన్నాడు. ఎందుకు ఈ పోజులని మనకి? ఆయన మాట్లాడి నీవు నిలువున చేర్చబడతావు, నీ బ్రతుకంతా కాలిపోయి ఒక నూతనమైనటువంటి తీర్మానం వస్తావు. అంటే నేను రానన్నాను, తర్వాత చూస్తానన్నాను, ఇప్పుడే ఎందుకు ప్రభు అన్నాను అని ఇన్ని సోది కబులు చెప్తున్నాడు. సమరయ అందుకే మనం చెప్పుకోవాలండి, చాలా గొప్ప వ్యక్తి అండి. హడ్సన్ టైలర్ చైనా వెళ్ళాడు కదా, ఆయన వెళ్ళేటప్పుడు ఈ అధ్యాయం చదివాడంట. అంటే ఎన్నో చదివాడు, అధ్యాయంతో మాట రాశాడు ఆయన. నేను 4వ అధ్యాయం చదువుతుంటే యేసు ప్రభుకి 10 మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళతో ప్రయాణమై సమరయ మార్గం వెళ్తున్నాడు. మధ్యాహ్నం కూర్చున్నప్పుడు ఆకలి అవుతుంది అని వాళ్ళు అన్నారు. సరే నాకు కూడా ఆకలి ఉందిలే ప్రభు, రా మరి పోయి తిందాం అక్కడ పూటకోవడం అని ఇంటికంటే, లేదు నా భోజనం ఎక్కడికి వస్తుంది ఇప్పుడు. అంతే కదా, ప్రభు భోజనం ఎక్కడికి వచ్చింది చెప్పాడుగా, మీకు తెలియని ఆహారం ఒకటి నేను తిన్నానని చెప్తాడు కదా ఆయన. ఇక్కడ పొట్లాలు తెచ్చారు వచ్చేటప్పుడు తలొట్టి ప్రభుకి ఇద్దామని, మెప్పు పొందుదామని, ఆయనకు అది ఇష్టం ఇది ఇష్టం ప్యాక్ చేసి వచ్చారు. వస్తే ఆయన అన్నాడు, అవన్నీ పక్కన పెట్టండి బాబు, అది పొలాలు తెల్లవారిపోయి కోతకు వచ్చేసినాయి, ఆ పని చూడండి, నీకు ఎవరు పెట్టారా తిన్నావంటే నాకు వేరే ఆహారం ఉందలే అన్నాడు. ఏం ఆహారం? ఆత్మల ఆహారం కదండి. ఆయన అక్కడ ఉన్నాడు, వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళారు. అందుకే అర్థం తెలియదు కదా, ఏమన్నారంటే ఈ చాప్టర్లో ఉన్న యేసు ప్రభు లాగా నేను బ్రతకాలనుకున్నాను, యేసు ప్రభు లాగా నా జీవితం ఉండాలి అంటే ఆయన ఎందుకున్నాడు భూమి మీద, అందుకే నేను ఉండాలనుకున్నాను. అంతేకాకుండా అలాగ ఉండుట అనేది ఒకటి. అలాగ నేను భూమి మీద నుండి ఏం చేయాలంటే సమరయ స్త్రీలా చేయాలనుకున్నాను, కానీ ఎప్పటికీ శిష్యులా చేయకూడదు అనుకున్నాను అన్నాడు. యేసులో శిష్యుల్లాగా నేను చేయకూడదు. ఎలా చేయాలనుకున్నాను? సమరయ స్త్రీలో చేయాలనుకున్నాడు. కాబట్టి సమరయ స్త్రీని నా ముందు పెట్టుకుని చైనా పోతాను అన్నాడు ఆయన. ఎంత గొప్ప విషయం చూసారా? మీకు అర్థమైంది అన్నమాట. అంటే వీళ్ళు అన్నం మహాప్రభు అనుకుంటూ ఊళ్ళో పోతే ఆమె ఆత్మల మహాప్రభు అనుకుంటూ అది పట్టుకున్నాడు ఆయన. అందుకే ఈ మధ్యలో ఆమె ఎంత దద్దరిల్లిపోయిందో నే అనే 2 అక్షరాలకు క్రైస్తవ జీవితంలో ఆ దద్దరిల్లుట అనేది జరగాలండి. ఏదో వార్త తిన్నాను ఏమంటారండి, గూస్ బంప్స్ వచ్చినాయి, ఎటుకలు ఎక్కువ పొడిసినాయి అంటారు కదా. ఇవన్నీ అంటే ఉదాహరణగా చెప్తున్నాం కానీ నిజంగా పొడిసినాయా? ఇవన్నీ మాయమాటలే. కానీ ఆయన నేనంటే వాళ్ళు నెక్కబడవాలి తప్పకుండా. నేనంటే నెక్కబడవు, కానీ అదేదో ఇంటి నెక్కబడి చేసేయండి ఆయనకి. క్రైస్తవ జీవితం ఇట్లా గాలి జీవితం కాకూడదు. ఆమె కొన్ని వచనాలు ప్రాక్టికల్గా చెప్తున్నాను మీకు. నిజంగా ఇంటికి వెళ్ళాక 26-27 వచనాల్లో నేనే అన్నాక ఎన్ని మార్పులు వచ్చినాయి. ఎందుకంటే
27వ వచనంలో ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడు చూచి ఇంకా ఏం అనుమానించలేదు ఆయన. నీకేమి కావాలైనను ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నాను ఎవడు అనడానికి ఏమడకండి ఆయన నిజం చెప్తాడు చెప్పడానికి అంటున్నది ఆ మాట. వాళ్ళు పీకదాకా తింటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి ఎవరికైనా అంతేలేండి. ఆ పురులు సింహాలు కడుపు నిండాకి ఎవరి రోజులకు పోవాయి, కానీ మనిషి కడుపు నిండితే భూలోకం తిరిగి వస్తాడు ఆడ ఆలోచనలు ఆడ అలాగే ఇలాగే అలాగే అని చెప్పుకుంటున్నాడు. కనుక ఈ ఆలోచనలు ఆశ్చర్యపోయిందంట. తర్వాత అడగొద్దు ఆయన అడగొద్దులే ఏంటంటే శిష్యులు అది అసలు ఎలా అన్నాడు వీళ్ళు ఒక్కళ్ళకుండా నేను ఆమెలాగే బతికితే ఆమెలాగే బతుకుతాను అనుకున్నాడు కదండి. మరి మనం ఏమనుకున్నాం అంటారా 160 మాట అనగలరు లోపల అనుకుంటుంది బ్రతికితే అలా ఆమెలాగంటే ముందు ఆమెలాగా. సరే వినండి జాగ్రత్తగా వినండి ఈ మాటలు. మీరు ఈ మాత్రం దాన్ని ఇక్కడ రావాలని మీరు అనుకోవద్దు, ఎందుకంటే పాత మనిషి మనకు కూడా పాత కథ ఇది. కానీ ఆమె కథలో నుండి మన కథ ఏంటో చూసుకుంటాను ఇప్పుడు. ఆమె మనకు అర్థంలాగా ఆమె ముందు పెట్టుకుని మన బతుకులు చూసుకోవాలి. ఆమె ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి కింద కూర్చొని పాఠాలు నేర్చుకోవాలి ఆమె దగ్గర మనం జాగ్రత్తగా. ఆమె ఏమై ఉందో ఆమె యథార్థంగా ఉందండి. మరి మనం ఉన్నామా అలాగా? ఆమె ఏమై ఉందో యథార్థంగా ఉంది. అది తప్పు అయితే యథార్థంగా తప్పు చేస్తుంది, రైట్ అయితే యథార్థంగా రైట్ చేస్తుంది అంతే. కానీ మనం తప్పును రైట్ లాగా చూపించడానికి చేస్తాం, యథార్థత లేదు. మరి ఇక్కడంటాడు ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ ఆరాధించేవారు కొంచెం పైన చూడండి అన్నమాట 23. అయితే యథార్థముగా ఆరాధించేవారు. ఈమె ఆరాధన కొరకు మాట్లాడుతూ మేము యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, యథార్థంగా ఆరాధిస్తున్నాం అని చెప్పడం లేదు. మేము ఉపశమనంగా ఆరాధిస్తున్నాం, కానీ ఆయన వచ్చినప్పుడు మేము యెరూషలేము పోతాం, అప్పుడు యథార్థంగానే అంటే అంతవరకు మారు మనసు ఉండదు కదా వీళ్ళకి. కనుక ఏదో మేము మతపరంగా భక్తిపరంగా పితరుల ఆచార ప్రకారంగా ఆరాధిస్తున్నామే కానీ మాది రియల్ వర్షిప్ కాదు. ఎంత యథార్థం ఉందండి ఆమె ఏమంటుంది? నిజమే కదా నువ్వు చెప్పేది, ఆయన వచ్చినప్పుడు చెప్తాడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మేము తెలుసుకోవాల్సినవి, కాబట్టి నువ్వు వెళ్ళు నేను కూడా వెళ్తాను, వాడికి టైం అవుతుంది ఇంట్లో కూడా ఉన్నాడు కదా వండి పెట్టాలి. కాబట్టి ఈమె కూడా తొందరపడుతుంది. కానీ నేనే అన్నప్పుడు ఆమె జీవితంలో ఎంత మార్పు వచ్చిందో ఆ మార్పు శిష్యులకు అర్థం కావడం లేదు. అందుకే మనం 5-6 వచనాలు రాసుకోవాలి మధ్యలో. ఆ మార్పు ఎలా వచ్చిందో మన మార్పు అనుభవంలో నుంచి ఆ మార్పు గురించి మనం రాసుకోవాలి. రాసుకోండి నిజంగానే ఏమండి, రాయండి ఏం రాస్తారో, మన మారు మనసు అనుభవం ఏంటో అలా. మరి ఇక్కడ ఈమె ఇన్ని వాక్యాలు తెలుసు కానీ పాపములోనే జీవిస్తుంది. రెండో మాట చెప్తాను వినండి ఆమె గురించి. రెండవ మాట ఏంటంటే ఆమె చాలాసేపు నుంచి ఎవరితో మాట్లాడుతుంది, కానీ ఆయన ఎవరో ఎరగకుండా ఉందా? అర్థమైందా? అసలు మనం క్రైస్తులుగానే పుట్టాము, క్రైస్తులు అయ్యాము, ఇక్కడికి వచ్చి క్రీస్తును స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, పాటించకపోయినా కానీ పట్టిస్తున్నాం. అందరితో నలుగురితో నారాయణ కులంతో గోవిందనకు లేస్తాం, అల్లు అంటాం. స్వామి గారు చెప్పారు సార్, ఆ ఊర్లో మీటింగ్ పెట్టారంట, అక్కడ అందరూ అల్లు అంటారు, లేచి అంటున్నారు. ఒక ఆవిడ ఆ లైన్ తీసుకెళ్ళినారు, ఇంటికాడ కూర్చుంటూ చుట్టలో కాలుతావు, నువ్వు నరకలో పోతావు, నడు అని మొత్తం లాక్కెళ్ళింది ఆ లైన్. అలాగే లుంగి మీద పోయాడంట, అడుగు కూర్చొని వెళ్ళిన తర్వాత పాటలు పడలే అంటారు కదా, ఏమనంటే చేతులు ఉన్నవాడు సప్పలు కొట్టండి, ఈ టెక్నికల్ వర్డ్స్ అంటారా ఏమంటారు మరి వీటిని, చేతులు అది వాళ్ళకి అది నవ్వించడాకో అది అలవాటు లేకపోతే అది ఒక ఆగతాయితనమో అర్థం కాదు. చేతులు ఉన్నవాడు సప్పలు కొట్టండి అంటారు. మరి ఒక ఆయన లేవనుకోండి, ఆయన హృదయంలో ప్రభుని ఆరాధించుకుంటూ ఉన్నాడు అనుకుందాం. ఈ కొట్టేటాళ్ళు వీళ్ళు దౌర్భాగ్యం అనుకుందాం.
ఇప్పుడు ఆయన ఏం చేసినట్టు వేషాలు వేయించినట్ట. కొందరంటే కుడి చేయొద్దని మీద కుడి చేయొద్దన్నట్టు, కుడి చేయలేదని ఉంటాడు. ఇక ఆయన రక్షణ ఉండదా? రక్షించబడ్డాడు కుడి చేయి చూపించమంటే ఆయన కుడి చేయి ఉండదండి. ఇక రక్షణే లేదా పాపం, చెయ్యి పోయింది, రక్షణ పోయిందా? కనుక ఇలా టెక్నికల్ వాడుతుంది మనం. కానీ అయితే అల్లు అంటుంటే ఇవందంట నిలబడు కుర్చీలో కూర్చుని అందరికి పబ్లిక్ మీటింగ్లో కూర్చోడు, నిలబడు అల్లు చెప్ప అన్నట్ట. ఈ అలాగే చూస్తున్నాడు, అల్లు అంటుంటే ఆగిరే నలుగురితో నారాయణ పొలంతో పోయిందంటే అన్నమాట. ఇప్పుడు చేతులు ఇలాగ చేతులు అందరూ ఒక ఫోటో తీస్తాడు, వీడియో తీస్తాడు. ఆయన పట్టడా లేదా? ఆగిరే అన్నాడు కూడా పట్టాడు లేదా? ఇలాంటివన్నీ మనం మానుకుందాం. అంటే అల్లుదని కాదు నేను చెప్పేది, చెదిరెత్తుందని కాదు నేను చెప్పేది, కానీ యథార్థత లేని జీవితాలు, నాటకీయమైనటువంటి క్రైస్తవ్యం, నామకార్థమైన క్రైస్తవ్యం, చెల్లుబడి కాని క్రైస్తవ్యం. నా ఆధ్యాత్మిక నాయకుడు మాట అనేవాడు, కాయిన్కి ఒక సైడ్ హెడ్ సైడ్ అనుకుందాం చాలా బాగుంది, నెక్స్ట్ సైడ్ టైల్ సైడ్ అంటారా, అక్కడ ఏమి లేకుండా సాపు ఉందనుకోండి, సాపు కంటే ఏ ప్రింట్ పడలేదు అనుకోండి, మనకు కాయిన్స్ ఏమి కానీ ఒక నోట్ ఉంటుంది అనుకోండి, ఒక సైడ్ ఉంది సెకండ్ సైడ్ ప్రింట్ పడలేదండి, అది చెల్లుబడి అవుతుందా? క్రైస్తవ జీవితాలు అలా ఉన్నాయండి. ఒక సైడ్ అంటే ఆదివారం సైడ్, రెండో సైడ్ 6 దినాల సైడ్, ఏమి లేదు, శూన్యం. ఎలా చెల్లుబడి అవుతుంది? కనుక యేసుతోనే మాట్లాడుతున్నారు, యేసు గురించే మాట్లాడుతున్నారు, యేసు గురించే పాడుతున్నారు, యేసు నామంలోనే ప్రార్థన చేస్తారు, కానీ యేసుకు వారికి ఏ సంబంధం లేకుండా, ఆయనకే సంబంధం లేదు. ఆయనతో మాట్లాడుతుంది కానీ ఆయనకి ఏ సంబంధము లేదు. కొన్నిసార్లు సువార్త చెప్పినప్పుడు వాళ్ళంటే మా దేవుడు మాకు ఉన్నాడండి, మీ దేవుడు మీకు ఉంటాడు, ఎవరి దేవుడు వాళ్ళకంటారు. నేను పల్లెటూరులో సేవకుడు కాదు, పట్నం వచ్చే అంత సేవకుడు కాదు, కానీ ఏదో మరి రమణబాబు గారు అడిగారు, నన్ను పిలుచుకోవాలి, అసలు ఏమైపోయారు అసలు ఆ టికెట్ పంపినోడు, వీసా పంపినోడు ఇలా ఉంటుంది. రమణబాబు గారు తెలియదు చూడండి, నన్ను వర్షపరుచుకున్నాడు. సరే పల్లెటూరులో అలా చెప్పేటప్పుడు వాళ్ళంటే మా దేవుడు మాకంటే మీ దేవుడు మీకు అన్నట్టు, అప్పుడు నేనేమంటానంటే సరేనండి, మీ దేవుడు మీకు, మా దేవుడు మాకు, మీ దేవుడు మీకేం చేశాడో చెప్పండి, నా దేవుడు నాకేం చేశాడో చెప్తానంటే, అవన్నీ మాకు తెలియవండి, మాకు ఆకుపోతుంది అంటారు వాళ్ళు. కానీ మనం అలాంటి వాళ్ళమని చెప్పండి, అలాంటి వాళ్ళమా మనం? ఆయన ఎరగమా? ఆయనతో మనకు సంబంధం లేదా? ఆయనకు మనకున్నటువంటి సంబంధం లోకంలో ఎవరితోటి మనకు లేదు, అవసరం లేదు కూడా. అలాంటి బంధం కొన్ని సంవత్సరాలుగా మనం కలిగి ఉండి ఆయన ఎరగనట్టే ప్రవర్తిస్తున్నామే. ఒక ఒట్టు పెట్టేసింది యేసు ప్రభు బైబిల్ మీద, ఒట్టు పెట్టేసింది, పెట్టేయచ్చు. ఏముంది, ఏం బైబిల్ ఏం చేస్తే నా తెల్లకాతులు 4 లక్షలు, ఏం చేసేది ఉంది అన్నట్టు. అలాగే దేవుడి మీద ఒట్టేస్తున్నారు చాలామంది. మా క్లాసులో అప్పుడు ఉండేవాడు సూర్యనారాయణని, వాడు అమ్మతోడురా అనేవాడు. ఇంకేమంటాం, అట్లా 2 సంవత్సరాలు మోసం చేశాడు మమ్మల్ని. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది లేదు అసలు. అదే మేము అనుకునేవాళ్ళు, ఇక మా గౌరవించేవాళ్ళం కాదు. అది అట్లా అలాగే మనం ఉంటున్నామా? మరి మనం అలాంటి మోసమా? మనం మోసం చేసుకుంటున్నామా? అలా మనం ఆయనతోనే గంటల తరబడి మాట్లాడింది, కానీ ఆయనతో ఏ సంబంధము లేకుండా ఉంది. మూడవ మాట, ఆమె ఎంతో ఉపయోగకరమైన స్త్రీ. ఆమె ఎలా చెప్పండి రోజు తెరవండి. అమ్మగారు చెప్పారు మంచి మాట. ఇంకా తేటగారు చెప్తారా? ఒక ఊరిని కదిలించిందండి. She was having a capacity to move the whole village to guide them to Christ. కదా, అది తీసుకురావడం కదిలించేసిందండి ఆమె. అంత కెపాసిటీ ఉంది. కానీ ఊరి వెలుపల తుప్పు పట్టిన ఒక యంత్రం, ఒక నిరర్ధకమైన యంత్రం పడినట్టుగా పడి ఉంది. పాత ఇనుము, డబ్బా రేకులు, ఇరిగిపోయిన ప్లాస్టిక్ ప్యాకెట్లు కొంటా ఉంటారు చూడండి.
అట్లా ఇంటి వెనక పెంట మీద ఊరవతల ఎవరికీ పనికిరాదు అలాగా పడి ఉందండి. కానీ ఆమెకి ఉన్న ఆ క్యాలిబర్ కెపాసిటీ ఎంత గొప్పదంటే ఒక ఊరినే అంత గొప్ప వ్యక్తులుగా మనం ఉండాలి ప్రభు కోరుతుంటే మనం ఎందుకు పనికి రాకుండా ఒకవేళ ఈ దుబాయ్లో పడి ఉన్నామేమో సారీ, సాధ్యాలు పడి ఉన్నాయేమో సారీ, వేరెవర్ యు ఆర్. ఒకసారి నన్ను ఈ వరల్డ్ క్రిస్టియన్ సమిట్ అని ఉంటుందండి ఒకటి, ప్రపంచ సభ, క్రైస్తవ ప్రపంచ సభలో ఓ వాక్యం చెప్పండి. ఆ వాక్యం ఏంటంటే సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించడం మిమ్మల్ని, అది నాకు ఇచ్చాను. మరి నేను వాళ్ళకి ఎలా చెప్పాను? సరే అన్నీ చెప్పాను అనుకోండి, ఏం చెప్పాను, అన్నీ చెప్పాక మాట చెప్పాను. నిజంగా మీరు సజీవ యాగంగా మీరు సమర్పించుకున్న వాళ్ళకి ఇండియాకి వచ్చాను. కువైట్లో ఒక ఆయనండి, ఆయన పేరు చాలా పెద్ద ఆయనండి, లివింగ్స్టన్ గారు ఫోన్ చేశాను నాకు. చేసి మేము చాలా కదిలించబడ్డామండి పాస్టర్ గారు, నిజమేనండి, ఇక్కడ మేము ఊరికే ఎన్ని కష్టపడ్డ వాళ్ళు అక్కడే ఉన్నారండి అంటున్నాడు. ఆయన పెద్ద ఆయన గారు, చాలా పెద్ద ఓల్డ్ మ్యాన్ ఆయన. చిగురుపాటి డేవిడ్ గారిని అమెరికాలో ఒక ఆయన ఉంటారు, ఆయన ఫోన్లు చేసి ఆ మాట అంటే మేము ఎంత చేస్తున్నా వాళ్ళు అక్కడే ఉండడం చూసి మీరన్నదే కరెక్ట్ అనుకుంటున్నామండి మేము అంటున్నారు. అంటే ఈ విధంగా మనం దేవుని మందిరంలో ఉండి ఎంత చేసినా అక్కడే ఉండడం అనేది జరిగితే సమరయ స్త్రీ కంటే మనం శ్రేష్ఠులమా? ఆ పాత జీవితం కంటే తుప్పుపట్టిన యంత్రం ఎంతో ప్రొడక్టివ్గా ఉండవలసిన మన జీవితాలు డబ్బులు సంపాదించడానికో లేక సొప్పడ్డానికో దేనికో మనం ఆగిపోతే అది మనకే సంతోషం లేదు, మన కుటుంబాలకి సంతోషం లేదు. ఒకవేళ అది దేవునికి కూడా ముమ్మాటికి సంతోషం లేదు. కానీ ఉండొద్దా అంటే తప్పకుండా ఉండాలి. అది ప్రభు ఏర్పాటు చొప్పున ప్రభువు కొరకు ఉంటే తప్పకుండా ఉండాలి. ఇప్పుడు దేశంలో వాడు ఆ రమ్మన్నాడు, ఊరికే చెక్ చేసి పంపుదామా లేదని చూస్తున్నాను. వెనక బొమ్మన్నా పోవాలి కదా, నేను నిన్న వెనక పోవాల్సింది. ఇక్కడ దిగాక కూడా వాడు కళ్ళు ఇలాగ కెమెరా ముందు నిలబడి కళ్ళు ఇలా గుడ్డులు తీయమంటాడు. అంటే ఆడు నువ్వు వెళ్ళదాకా వెళ్ళదంటే ఇంకా నేను రావడానికి. కానీ మీకు ఆ ఛాన్స్ ఉంది ఇక్కడ. మీరు ఏమంటారండి, మా ఉర్దూలో బాగా చెప్తా అంటారు, ఎవడ నువ్వు నన్ను వద్దంటాక అన్నట్టు అని మీరు అనొచ్చు. అంత అలా ఉంది మీకు, అంత గొప్పతనం ఉంది మీకు. మీరు ఉండాలి, ప్రభు ఏర్పరచుకొని ఉండాలి. మీరు ఎందుకు ఉండాలంటే మీ కొరకు కాదు, ప్రభు కొరకు, మరొకరి కొరకు. ఈ దేశంలో మీరు ఏదో చేయవలసింది చేసే ఉద్దేశంతో మనం ఉండాలి. లేకపోతే మన సమరయ స్త్రీ వలె ఊరి వెలుపల పడవేయబడిన స్త్రీ వలె మనం మిగిలిపోతాం. అర్థమైందా? ఫస్ట్ సైడ్ అర్థమైందా? సెకండ్ సైడ్కి వెళ్దాం. సెకండ్ సైడ్ ఉంది కదా, అటువైపుకి వెళ్దాం. ఈ మధ్య మనకు బ్రేక్ ఇస్తారు. ఇసవల ప్రియుల చెప్పబడిన వాక్యం కొరకు కళ్ళు మూసుకుందాము. ఇలా ఆలోచనతో వినివారము కాకుండా దేవుని వాక్యానికి సమర్పించుకునే దృక్పథం. ఇప్పుడే మనం విన్నాం, వాక్యాన్ని ఎరుగున్నటువంటి స్త్రీయే అనేక పాపములను జీవిస్తూ ఉందని. ఆయనతో మాట్లాడుతూనే ఉంది కానీ ఆయనతో సంబంధం లేదు కానీ చాలా లోతైనటువంటి ధ్యానాన్ని మనం విన్నాం. ఈ వాక్యం చేత ప్రభువు మనల్ని దర్శించడాన్ని నమ్ముచూ ఉన్నాను. నాకు నేనుగా ప్రభు దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాను. మన నోరులు తెరిచి హృదయపూర్వకంగా ఒక సమర్పణతో ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభా, ఈ దినాన నీ దాసుల ద్వారా మాతో మాట్లాడినందుకే, సూటిగా మీరు మమ్మల్ని దర్శించినందుకే నీకు వందనాలు ప్రభా అని ప్రభుకు అప్పగించుకుంటూ
చిన్న ప్రార్థన చేసుకుందాం.